హలో! హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను ఈరోజు జాయింట్ బిర్యానీ చేసుకున్నాను. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కానీ వర్త్ అనే అనిపిస్తుంది తినేటప్పుడు. దానికోసం ఫస్ట్ 3 గ్లాసెస్ ఆఫ్ రైస్ని సోక్ చేసుకున్నాను. ఇంకా చికెన్లోకి మ్యారినేట్ చేయడానికి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా దానికోసం ఫస్ట్ ధనియాలని ఫ్రై చేసుకున్నాను. అలాగే బిర్యానీ స్పైసెస్ అన్నీ లవంగ మొగ్గులు, జాపత్రి, పెప్పర్, దాల్చిన చెక్క, ఇలాచి, స్టార్ ఫ్లేవర్, జీలకర్ర, జాజికాయ వీటన్నిటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు తెలిసిపోతుంది మీకు ఫ్రై అయిపోయింది అని. మాడిపోకుండా చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే అస్సలు మాడదు. అటు ఇటు వెళ్ళకుండా ఇది ఫ్రై చేసుకునేటప్పుడు కలుపుకుంటూనే ఉండాలి. ఇంకా బిర్యానీ లీఫ్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇది మిక్సీలో వేసుకునేటప్పుడు మొత్తం చల్లారిపోయాక వేసుకోవాలి. ఈ బిర్యానీ టేస్ట్ అంతా కూడా ఈ మసాలాలోనే ఉంటుంది. ఇంకా ఇక్కడ చికెన్ జాయింట్లని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను మసాలా మ్యారినేట్ చేయడానికి. ఇంకా దానికోసం మనం ఫస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ మసాలా, గార్లిక్ జింజర్ పేస్ట్, టర్మరిక్, కారం, ఉప్పు అలాగే నిమ్మరసం వేసుకుని బాగా పేస్ట్ లాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న పేస్ట్ని ఈ చికెన్కి అప్లై చేయాలి. చికెన్కి మసాలా ఎంత బాగా పట్టిస్తే అంత టేస్ట్గా ఉంటుంది, చప్పగా లేకుండా. ఇంకా అలా కలుపుకుని నేనైతే 2-3 అవర్స్ పెట్టేశాను పక్కన. అప్పుడు చికెన్ పీస్ తినేటప్పుడు బాగుంటుంది. ఇంకా లో ఫ్లేమ్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి. లోపలంతా కుక్ అయిపోవాలి. లో ఫ్లేమ్లోనే చేయాలి. హైలో పెడితే మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదు. నాకైతే బాగానే టైం పట్టేసింది కుక్ చేసుకోవడానికి చికెన్కి. రైస్ ఫాస్ట్గానే అయిపోయింది. కానీ ఇంకా నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కూడా మా క్వార్టర్స్లో ఇక్కడ బిర్యానీ లీఫ్ ట్రీ ఉంది. ఇంకా ఆ చెట్టు నుంచి ఫ్రెష్గా ఆకులు తెచ్చి చేసుకుంటాను, బాగుంటుంది. అలాగే చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఇంకా ఆయిల్నే యూజ్ చేసుకుంటున్నాను రైస్ చేయడానికి కూడా. ఇంకా బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా కొద్ది కొద్దిగా తీసుకున్నాను. ఇంకా అవి ఫ్రై అయిపోయాక ఆనియన్, గ్రీన్ చిల్లీ వేసుకున్నాను. ఇంకా డ్రై బిర్యానీ లీఫ్ కన్నా ఇలా రా బిర్యానీ లీఫ్ స్మెల్ భలే ఉంటుంది, బాగా ఎక్కువ వస్తుంది. డ్రైది కొంచెం స్మెల్ తక్కువ వస్తుంది. ఇది అలవాటు అయిపోయి అది వేస్తుంటే కొత్తగా అనిపిస్తుంది నాకు. ఇంకా గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకున్నాను. అలాగే క్యాష్యూ నట్స్ కూడా వేసుకున్నాను. ఇంకా గార్లిక్ జింజర్ పేస్ట్ రా స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే కొద్దిగా చికెన్ బాయిల్ చేసిన వాటర్ వేసుకున్నాను. ఇంకా నార్మల్ వాటర్ కూడా వేసుకున్నాను. నేను 3 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కదా, 4.5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను. అలాగే సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ కొంచెం వాటర్ సాల్టీగా ఉండేలాగానే వేసుకోండి, ఎందుకంటే రైస్ వేస్తాం కదా అప్పుడు రైస్ టేస్ట్గా ఉంటుంది. సాల్ట్ తక్కువైతే రైస్ అంత టేస్ట్గా ఉండదు. ఇంకా ఎక్కువ బాగా కలిపేయకుండా పైన అలా అలా కలపండి. ఎక్కువ మిక్స్ చేసేయడం వల్ల రైస్ బ్రేక్ అయిపోతుంది. ఇంకా వాటర్ అంతా రైస్లోకి అబ్జర్వ్ అయిపోయాక అప్పుడు కొంచెం గీ వేసుకుని మనం ఫస్ట్ ఫ్రై చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, ఇంకా దాన్ని నీట్గా రైస్ పైన పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం వెడల్పాటి దాంట్లో చేసుకున్న బాగుంటుంది. ఇంకా నేనైతే కుక్కర్లోనే చేసుకుంటున్నాను కానీ విజిల్ పెట్టలేదు, మొత్తం నార్మల్ ప్రాసెస్లోనే చేశాను. ఇంకా చికెన్ మొత్తం నీట్గా రైస్ పైన పెట్టేశాను. ఇంకా పెట్టేసి లిడ్ కూడా విజిల్ పెట్టలేదు, పైనే పెట్టాను. అలాగా స్టీమ్ వెళ్ళకుండా పెట్టాను. ఇంకా తర్వాత స్టవ్ ఆఫ్ చేశాక ఒక 10 మినిట్స్ అలాగే వదిలేస్తే అంతే, టేస్టీ టేస్టీ జాయింట్ బిర్యానీ రెడీ.